హలో ఫ్రెండ్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అసిస్టెంట్ లోకో పైలట్కి నోటిఫికేషన్ ఇచ్చింది కదా. జనవరి 30 ఇచ్చారు. సో ఈ అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ జూన్ నుంచి ఆగస్ట్ వరకు ఉంటుంది. అందులో మొత్తం 3 స్టేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ CBT1, నెక్స్ట్ CBT2, తర్వాత ఆప్టిట్యూడ్ టెస్ట్. CBT1 ఏమో జూన్ నుంచి ఆగస్ట్ వరకు ఈ టైమింగ్స్లో ఉంటుంది. నెక్స్ట్ సెప్టెంబర్లో CBT2 పెడతామన్నారు. నవంబర్లో ఆప్టిట్యూడ్ టెస్ట్ పెడతా ఉన్నారు. సో దీనికి CBT1లో క్వశ్చన్స్ ఏంటంటే మొత్తం 75 క్వశ్చన్స్ ఉంటాయి. 75 క్వశ్చన్స్ 60 మినిట్స్ టైం ఇస్తారు. 60 మినిట్స్ టైంలో 75 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. సో దీంట్లో మ్యాథమెటిక్స్ ఉంటుంది, మెంటల్ అబిలిటీ ఉంటుంది, అండ్ జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ఉంటాయి అన్నమాట. వీటి మీద ఉంటుంది. 75 క్వశ్చన్స్ ఇస్తారు. 60 మినిట్స్ టైం ఉంటుంది. అందులో క్లియర్ చేసిన వాళ్ళు నెక్స్ట్ CBT2కి వెళ్తారు. ఓకే, సో ఫస్ట్ CBT1కి కాబట్టి దీనికి మోడల్ పేపర్స్ని మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాను. చాలా టైం అయితే ఉంది కాబట్టి, అంటే జూన్ నుంచి ఆగస్ట్ వరకు ఇచ్చారు కదా. సో ఈ టైం అయితే ఉంది కాబట్టి ఈ టైం లోపున కనీసం ఒక 100 పేపర్స్ అయినా కవర్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ ఈ క్వశ్చన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో ఇవన్నీ మీరు చూసుకునే కనుక కంపల్సరీగా రైల్వేస్ ఎగ్జామ్లో ఎక్కువ డిఫికల్టీగా కూడా ఉండదు, అండ్ అలా అని మరీ ఈజీగా కూడా ఉండదు. ఒక మీడియం లెవెల్లో ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో ఈ జనరల్ సైన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ మీరు ఫోకస్ చేసి చూసుకుంటే కంపల్సరీగా క్వశ్చన్స్ అనేది అందులో మ్యాచ్ అవుతూ వస్తాయి అన్నమాట. సో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇది. సో నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. సో నేను ఇందులో ఏంటంటే 75 క్వశ్చన్స్ ఫార్మాట్ అదే ఫార్మాట్ ఇవ్వలేదు, ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుంది మళ్ళీ. కాబట్టి 30 క్వశ్చన్స్ అనమాట. ఒక వీడియోకి 30 క్వశ్చన్స్, అన్ని టాపిక్స్ కవర్ అయ్యేటట్టు, 4 టాపిక్స్ కవర్ అయ్యేటట్టు 30 క్వశ్చన్స్ని మీకు ఇస్తాను. అట్లాగే వీడియో లెంతీ అవ్వకుండా చూసుకుంటూ రావచ్చు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, ద ప్రాక్టీస్ ఆఫ్ మిలిటరీ గవర్నర్షిప్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా బై ద డాష్. అంటే మిలిటరీ గవర్నర్షిప్ పద్ధతిని భారతదేశంలో మొట్టమొదట ప్రవేశపెట్టింది ఎవరు? గ్రీక్స్, షాకస్, పార్థియన్స్, మొఘల్స్. సో ఫస్ట్ మిలిటరీ గవర్నర్షిప్ని ప్రవేశపెట్టింది దీంట్లో గ్రీక్స్ అనమాట. ఫస్ట్ గవర్నర్షిప్ని ప్రవేశపెట్టింది భారతదేశంలో గ్రీక్స్ గవర్నర్షిప్ని ప్రవేశపెట్టారు. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అకార్డెడ్ పొజిషన్ ఆఫ్ ప్రైమసీ టు ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఓవర్ ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కులపై ఆదేశిక సూత్రాలకు ప్రాధాన్యం ఇచ్చే రాజ్యాంగ సవరణ ఇది? 42nd అమెండ్మెంట్, 16th అమెండ్మెంట్, 44th అమెండ్మెంట్, 25th అమెండ్మెంట్. ప్రాథమిక హక్కులపైన ఆదేశిక సూత్రాలకు 42nd అమెండ్మెంట్ కరెక్ట్ ఆన్సర్ దీనికి. నెక్స్ట్, ద బాల్కన్ ప్లాన్ ఫర్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ఇండియా వాజ్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ డాష్. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి బాల్కన్ ప్రణాళిక ఎవరి ఆలోచన? W. చర్చిల్, M.A. జిన్నా, లార్డ్ మౌంట్ బాటెన్, V.P. మెనాన్. సో ఈ ప్లాన్ అనేది ఫస్ట్ చేసింది లార్డ్ మౌంట్ బాటెన్ అనమాట. బట్ ఈ ప్లాన్ని నెహ్రూ ఆపోజిట్ చేయడం వల్ల దీన్ని ఆపేశారు. సో ఆన్సర్ లార్డ్ మౌంట్ బాటెన్. హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. వైట్ విప్లవ పితామహుడిగా భారతదేశంలో ఎవరిని పరిగణిస్తారు? నార్మన్ బోర్లాగ్, వర్గీస్ కురియన్, VKRV రావ్, MS స్వామినాథన్. వైట్ రెవల్యూషన్ వర్గీస్ కురియన్ అనమాట, సెకండ్ ఆప్షన్. ఈయన కేరళకు చెందిన ఈయన ఈ వైట్ రెవల్యూషన్ అంటే ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్ భారతదేశంలో పెంచడానికి ట్రై చేశారు, బాగా కృషి చేశారనమాట. అలాంగ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెరిడియన్స్ డిడ్ ఇండియా ఎక్స్పీరియన్స్ ద ఫస్ట్ లైట్ ఆఫ్ ద సన్ రైజ్ ఆఫ్ ద న్యూ మిలేనియం. ఈ క్రింది మెరిడియన్లలో భారతదేశం కొత్త సహస్రాబ్ది సూర్యోదయం మొదటి కాంతిని అనుభవించినది దేనిలో? సో దీనికి కరెక్ట్ ఆన్సర్ అయితే 92°30, ఆప్షన్ 3 అనమాట. ఇది అండమాన్ నికోబార్ దగ్గర ఫస్ట్ వస్తుంది సన్ రైజ్ అనేది. నెక్స్ట్, ద గ్రేట్ ఏషియన్ రివర్ మెకాంగ్ డస్ నాట్ రన్ త్రూ. గొప్ప ఆసియా నది మెకాంగ్ ఏ దేశం గుండా ప్రవహించదు? అంటే మెకాంగ్ అనేది దేని నుంచి ప్రవహించదు అదే చూద్దాం. ఇచ్చిన ఆప్షన్స్లో అయితే
చైనా, మలేషియా, కంబోడియా, లావోస్ ఉంది. చైనాలో ప్రవహిస్తుంది, కంబోడియాలో ప్రవహిస్తుంది, లావోస్లో ప్రవహిస్తుంది. మలేషియాలో ఇది ప్రవహించదు అనమాట. అలాగే సింగపూర్లో కూడా ఇది ప్రవహించదు. బట్ ఇచ్చిన ఆప్షన్స్లో మలేషియా ఉంది కాబట్టి అది. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ హూ వాజ్ సెలెక్టెడ్ యాజ్ ద టార్చ్ బేరర్? టార్చ్ బేరర్గా ఎవరు సెలెక్ట్ అయ్యారు? అభినవ్ బింద్రా. సో అభినవ్ బింద్రా India's first individual Olympic gold medalist has been selected as the torch bearer for the 2024 Paris Olympics. Who is the author of the book A Promised Land? Promised Land అనే బుక్ని రచయిత ఎవరు? బరాక్ ఒబామా అనమాట. సో బరాక్ ఒబామా ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ప్రామిస్డ్ ల్యాండ్. ద ఇంటర్నేషనల్ యూత్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఇచ్చిన ఆప్షన్స్లో ఆగస్ట్ 12th అనేది కరెక్ట్ ఆన్సర్. ఆగస్ట్ 12th యూత్ డే, ఇంటర్నేషనల్ యూత్ డే జరుపుకుంటారు. బెస్ట్ ఫిఫా మెన్స్ ప్లేయర్ 2023 ఫుట్బాల్. ఉత్తమ ఫిఫా పురుషుల ఆటగాడు 2023లో ఎవరు అంటే లియోనల్ మెస్సీ. ద డైమెన్షన్స్ ఆఫ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ ఆర్ ద సేమ్ యాజ్ ద డైమెన్షన్స్ ఆఫ్. ప్లాంక్ యొక్క స్థిరాంకం యొక్క కొలతలు వీటి కొలతలతో సమానంగా ఉంటాయి. ఆన్సర్ ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, లీనియర్ మొమెంటం, యాంగులర్ మొమెంటం. సో ఇచ్చిన నన్ ఆఫ్ దీస్ అంటే ఏది కాదని. ఇచ్చిన ఈ నాలుగిట్లో కూడా ప్లాంక్స్ కాన్స్టెంట్ కొలతలు అనేది స్థిరంగా ఉండేది కోణీయ ద్రవ్యవేగం అంటే యాంగులర్ మొమెంటంతో ఇవి సమానంగా ఉంటాయి అన్నమాట. వాటర్ ఎగ్జిస్ట్ బోత్ యాజ్ సాలిడ్ అండ్ లిక్విడ్ ఎట్. నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద ఘన మరియు ద్రవ రూపంలో ఉంటుంది? ఘన రూపంలో, ద్రవ రూపంలో రెండిటిలో ఉండేది 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర. అది ఆప్షన్ 0 డిగ్రీ సెల్సియస్. గాల్వనైజ్డ్ ఐరన్ ఇస్ కోటెడ్ విత్ ఏ థిన్ కోటింగ్ ఆఫ్. గాల్వనైజర్ యొక్క ఇనుముని ఏ లోహంతో సన్నని పూత పూస్తారు పైన? సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్స్ కాపర్, టిన్, జింక్, అల్యూమినియం, వైట్ లెడ్. కరెక్ట్ ఆన్సర్ అయితే జింక్ అనమాట. జింక్తో దాని మీద ఐరన్ మీద సన్నని పూత పూస్తారు, అది తిప్పి పట్టకుండా. నెక్స్ట్, జీన్స్ ఆర్ లొకేటెడ్ ఆన్. జన్యువులు దేనిలో ఉంటాయి? మైటోకాండ్రియా, క్రోమోజోమ్స్, ప్లాస్టిడ్స్, న్యూక్లియర్ మెంబ్రేన్, ప్లాస్మా మెంబ్రేన్. జీన్స్ అనేది క్రోమోజోమ్స్లో ఉంటాయి అన్నమాట. క్రోమోజోమ్స్ 23 పెయిర్స్ ఉంటాయి. క్రోమోజోమ్స్ అంటే 23 + 23 మొత్తం 46 ఉంటాయి. ఈ ఒక్కొక్క క్రోమోజోమ్స్లో ఈ జీన్స్ అనేది ఒక థౌజండ్స్ ఆఫ్ జీన్స్ అనేది ఈ క్రోమోజోమ్స్లో ఉంటాయి. నెక్స్ట్, డిఎన్ఏ కన్సిస్ట్ ఆఫ్ యూనిట్స్ కాల్డ్. యూనిట్స్ అనేది ఏవి? గ్లూకోసైడ్స్, డియోక్సిరిబోస్, న్యూక్లియోటైడ్స్, పెప్టైడ్స్, నన్ ఆఫ్ దిస్. సో డిఎన్ఏ కన్సిస్ట్ ఆఫ్ యూనిట్స్ న్యూక్లియోటైడ్స్. న్యూక్లియోటైడ్స్ అనే యూనిట్స్ని ఇది కలిగి ఉంటుంది. డిఎన్ఏలో మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి, అందులో ఇది ఒక పార్ట్ అనమాట. ద యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ద ఎస్ఐ సిస్టమ్ ఈజ్. ఎస్ఐ సిస్టంలో ఫోర్స్ యొక్క యూనిట్స్ ఏంటి? హెర్ట్జ్, న్యూటన్, డైన్, జౌల్, వాట్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ న్యూటన్. న్యూటన్ అనేది ఫోర్స్కి యూనిట్ ఎస్ఐ సిస్టంలో. ప్రింటింగ్ ప్రెస్ వాజ్ ఇన్వెంటెడ్ బై జేమ్స్ వాట్, విలియం కాక్స్టన్, రాబర్ట్ వాట్సన్, న్యూటన్, రాబర్ట్ బెకాన్. సో ఇక్కడ ఇచ్చిన ఆన్సర్స్లో అయితే విలియం కాక్స్టన్ ప్రింటింగ్ ప్రెస్ కనుక్కున్నాడు. దీనికన్నా ముందు జోహానస్ గూటెన్బర్గ్ కనుక్కున్నారు ప్రింటింగ్ ప్రెస్ని. బట్ మనకి ఇచ్చిన ఆన్సర్స్లో జోహానస్ గూటెన్బర్గ్ లేదు. సో విలియం కాక్స్టన్ ఉంది కాబట్టి విలియం కాక్స్టన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. న్యూట్రాన్ వాజ్ డిస్కవర్డ్ బై ఐన్స్టీన్, రూదర్ఫర్డ్, బోర్, సోమర్ఫీల్డ్, చాడ్విక్. న్యూట్రాన్ కనుగొన్నది చాడ్విక్ అనమాట. ఆప్షన్ 5. సోడియం బర్న్స్ ఇన్ ఎయిర్ టు గివ్. సోడియం గాలిలో మండి ఏ వాయువుని ఇస్తుంది? అంటే సోడియం పెరాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, సోడియం మోనాక్సైడ్, సోడియం ఆక్సైడ్ అండ్ సోడియం నైట్రైట్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సోడియం పెరాక్సైడ్. సోడియం గాలిలో కాలిన తర్వాత గాలిలో అది బర్న్ అయితే ఇచ్చే వాయువు ఏంటంటే సోడియం పెరాక్సైడ్. పార్సెక్ ఈజ్ అ మెజర్ ఆఫ్ బ్రైట్నెస్ ఆఫ్ హెవెన్లీ బాడీ, ఆస్ట్రానామికల్ డిస్టెన్స్, డెన్సిటీ ఆఫ్ స్టార్స్, ఆర్బిటల్ వెలాసిటీ ఆఫ్ జాయింట్ స్టార్స్. పార్సెక్ అనేది దేని యొక్క కొలత, దేనిని మెజర్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారంటే
ఆస్ట్రనామికల్ డిస్టెన్స్ అన్నమాట. ఖగోళ దూరం. దూరాన్ని ఆస్ట్రనామికల్ దూరాన్ని కొలవడానికి దీనిని ఉపయోగిస్తారు ఈ కొలతని. యాజ్ లాజిక్ ఈజ్ రిలేటెడ్ టు బిహెచ్ఎఫ్ ఎన్కే సిమిలర్లీ క్లర్క్ ఈజ్ రిలేటెడ్ టు డాష్. లాజిక్ అనేది బిహెచ్ఎఫ్ ఎన్కు సంబంధించింది కాబట్టి అదే విధంగా క్లర్క్ దేనికి సంబంధించింది. సో ఇది రీజనింగ్ అనమాట. ఇక్కడ ఎల్ఓజిఐసి దీనిని ఎలా రాశారంటే బిహెచ్ఎఫ్ఎన్కేగా రాశారు. అయితే సిఎల్ఈఆర్కేని ఎలా రాయొచ్చు ఈ కోడింగ్ ఉపయోగించి. అప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సి ఉంది, సికి ముందు ఇక్కడ బి, అంటే బి తర్వాత ఇక్కడ సి, హెచ్ఐ ఎఫ్జి ఎన్ఓ కేఎల్ అంటే ఇక్కడ ఉన్న లెటర్స్కి ముందు వచ్చే లెటర్, ముందు ఉన్న లెటర్ ఇక్కడ వస్తుంది. అది లాస్ట్ అయితే ఆ లాస్ట్ నుంచి ఉన్నవి ఇక్కడ ఫస్ట్ నుంచి వస్తున్నాయి కాబట్టి మనం ఎట్లా చేస్తామంటే ఇక్కడ కూడా అట్లాగే రాస్తాం. జేకే క్యూఆర్ డిఈ కేఎల్ బిసి కాబట్టి కోడ్ ఇది వస్తుంది జేక్యూడికేబి. ఆప్షన్ 1. 4, 9, 20, 43, 90 ఈ సిరీస్లో నెక్స్ట్ నెంబర్ ఏది? సో 4 2s are 8 ప్లస్ 1 9 వస్తుంది. 9 2s are 18 ప్లస్ 2 20 వస్తుంది. 22s are 40 ప్లస్ 3 43. 43 2s are 86 ప్లస్ 4 90. సో నెక్స్ట్ ఏమొస్తుందంటే 92s are 180 ప్లస్ 5 185 వస్తుంది కాబట్టి ఆప్షన్ 4. ఇట్ ఏ సర్టైన్ కోడ్ GOLDEN golden is written as ODNGLE. How would senior be written in that code? సో GOLDEN దీనిని ఎట్లా రాస్తున్నారంటే సేమ్ లెటర్స్ని ఇక్కడ జంబుల్ చేసి రాస్తున్నారు. ఫస్ట్ ఏమో సెకండ్ ప్లేస్లో ఉన్న ఓ ఇక్కడ వస్తుంది, తర్వాత థర్డ్ ప్లేస్లో ఉన్నది ఎల్ ఇక్కడ వస్తుంది, నెక్స్ట్ ఎన్ లాస్ట్ సిక్స్త్ ప్లేస్లో ఉన్న ఎన్ ఇక్కడ వస్తుంది, నెక్స్ట్ జి ఫస్ట్ ప్లేస్లో ఉన్న లెటర్ జి ఇక్కడ వస్తుంది, ఎల్ అంటే థర్డ్ ప్లేస్లో ఉన్న ఎల్ ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే డి అనమాట, అంటే ఫోర్త్ ప్లేస్. సో ఇది ఫోర్త్ ప్లేస్. ఈ ఇక్కడ ఫిఫ్త్ ప్లేస్లో ఉంది కదా, సో అది ఇక్కడ వస్తుంది. సో దీని ఆధారంగా మనం సిటిఆర్ అనేది ఎట్లా రాయొచ్చు అంటే ఫస్ట్ ప్లేస్ లెటర్ ఎస్ అనేది ఇక్కడ రావాలి, సెకండ్ ప్లేస్ ఈ ఇక్కడ, థర్డ్ ప్లేస్ ఎన్ ఇక్కడ, ఫోర్త్ ప్లేస్ ఐ ఇక్కడ, ఫిఫ్త్ ప్లేస్ ఆర్, ఫిఫ్త్ ప్లేస్ ఓ ఇక్కడ, నెక్స్ట్ మిగిలిన ఆర్ ఇక్కడ. EIRSNO అంటే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, మోహిత్ వాక్స్ 5 కిలోమీటర్ టు సౌత్. సో ఇది మనకు డైరెక్షన్స్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. సో నార్త్ సౌత్, ఇది ఈస్ట్ అండ్ ఇది వెస్ట్. డైరెక్షన్స్ వేసుకొని ఫస్ట్ మోహిత్ ఏం చేస్తున్నా అంటే 5 మీటర్స్ ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అవుతున్నాడు, పాయింట్ నుంచి 5 కిలోమీటర్స్ సౌత్కి వెళ్ళాడు. సో ఇట్లా ఇది 5 కిలోమీటర్స్. తర్వాత దెన్ హీ వాక్స్ 3 కిలోమీటర్ టర్నింగ్ టు హిజ్ రైట్, అంటే ఇటు వస్తున్నారు కాబట్టి రైట్ సైడ్ ఇక్కడ అవుతుంది. ఇక్కడ 3 కిలోమీటర్స్ ఇక్కడ 3 కిలోమీటర్స్ నడుస్తాడు. నెక్స్ట్ అగైన్ హీ టర్న్స్ టు హిజ్ రైట్, వాక్స్ 5 కిలోమీటర్స్. మళ్ళీ ఇటువైపు తిరిగి ఉంటారు కాబట్టి ఇటు రైట్కి నడుస్తాడు 5 కిలోమీటర్స్. ఆఫ్టర్ టర్నింగ్ టు హిజ్ లెఫ్ట్ హీ వాక్స్ 5 కిలోమీటర్స్. మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్కి 5 కిలోమీటర్స్ నడుస్తాడు. ఇన్ విచ్ డైరెక్షన్ అండ్ హౌ ఫార్ ఈజ్ హీ నౌ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్? సో స్టార్టింగ్ పాయింట్ ఇది, ఎండింగ్ పాయింట్ ఇది. స్టార్టింగ్ పాయింట్కి ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నాడంటే వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు, ఇటువైపు ఉన్నాడు. సో వెస్ట్ డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు? 5 ప్లస్ ఇది 3 కాబట్టి ఇక్కడ ఇది కూడా 3 అవుతుంది. సో 5 ప్లస్ 3 8 కిలోమీటర్స్. సో 8 కిలోమీటర్స్ వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు కాబట్టి ఆప్షన్ డి. ఇంట్రడ్యూసింగ్ ఎ మ్యాన్, ఎ లేడీ సెడ్, ద ఫాదర్ ఆఫ్ హిస్ ఫాదర్ ఇన్ లా ఈజ్ మై ఫాదర్ ఇన్ లా.
హౌ ఈజ్ ద మ్యాన్ రిలేటెడ్ టు ద లేడీ? ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ ఒక మహిళ, అతని మామగారు తండ్రి నాకు మామగారు అంది. పురుషుడు స్త్రీతో ఎలాంటి సంబంధం కలిగి ఉంటాడు? సో ఇక్కడ ఇది ఫ్యామిలీ ట్రీ కాబట్టి మనం ఇక్కడ చూసుకుందాం. ద ఫాదర్ ఆఫ్ హిస్ ఫాదర్ ఇన్ లా అంటే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి హిస్ ఫాదర్ ఇన్ లా అంటే ఆ వ్యక్తి యొక్క వైఫ్ ఫ్రెండ్ అయితే ఇక్కడ వైఫ్, ఈ వైఫ్కి ఫాదర్ ఈ వ్యక్తికి అంటే ఈ వ్యక్తి గురించి చెప్తుంది కాబట్టి ఈ వ్యక్తికి ఫాదర్ ఇన్ లా అవుతారు. ఆ ఫాదర్ ఇన్ లా యొక్క ఫాదర్ అనమాట, అంటే ఆ ఫాదర్ ఇన్ లా యొక్క ఫాదర్ ఆమెకి ఏమవుతారు అంటే ఫాదర్ ఇన్ లా అవుతారని చెప్తుంది. అంటే ఇక్కడ ఫాదర్ ఇన్ లా అవ్వాలంటే ఈ వ్యక్తికి వైఫ్ అయి ఉండాలి. అంటే ఈ సెకండ్ ఈ ప్లేస్లో ఉండే ఈ జనరేషన్లో వైఫ్ అయి ఉండాలి. కాబట్టి ఇక్కడ ఫాదర్ ఉంటే అక్కడ మదర్ అనమాట. అంటే ఆ వ్యక్తి యొక్క వైఫ్కి ఫాదర్ అండ్ మదర్, ఆ ఫాదర్కి ఫాదర్, ఈమెకి ఫాదర్ ఇన్ లా. కాబట్టి ఏమడిగారు క్వశ్చన్ అంటే హౌ ఈజ్ ద మ్యాన్ రిలేటెడ్ టు దట్ లేడీ? సో ఈ మ్యాన్ ఈమెకి ఎట్లా రిలేట్ అయి ఉంటాడంటే వీళ్ళ డాటర్ ఈ అమ్మాయి. సో ఈ డాటర్ ఈ అమ్మాయి కాబట్టి డాటర్ యొక్క హస్బెండ్ కాబట్టి సన్ ఇన్ లా అవుతారు ఈమెకి. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 97 అండ్ ఏ డిఫరెన్స్ ఈజ్ 37. ఫైండ్ అవుట్ ది ప్రోడక్ట్. రెండు సంఖ్యల మొత్తం 97, వాటి వ్యత్యాసం 37 అయితే వాటి ప్రోడక్ట్ తెలుసుకోండి. ఫస్ట్ అవి ఎక్స్ అండ్ వై అనుకుందాం. ఎక్స్ ప్లస్ వై 97, డిఫరెన్స్ అంటే ఎక్స్ మైనస్ వై 37. రెండింటిని యాడ్ చేస్తే 2x = 13. అప్పుడు ఎక్స్ ఏమవుతుంది అంటే 134/2, 2 6 are 12, 2 7 are 14. ఎక్స్ 67 అవుతుంది. ఎక్స్ 67 అయితే ఎక్స్ ప్లస్ వై 97 కాబట్టి వై వచ్చేసి 30 అవుతుంది. సో వీరు ఏమడిగారు, రెండింటికి ప్రోడక్ట్ అడిగారు. అంటే రెండింటిని మనం ప్రోడక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే 3 7s are 21, 3 6 are 18 plus 2 20, 2010 అవుతుంది. ఆప్షన్ 1. నెక్స్ట్, ద లార్జెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ 245 and 1029 లీవింగ్ రిమైండర్ 5 ఇన్ ఈచ్ కేస్ ఈజ్. 245 మరియు 1029లను విభజించి అతి పెద్ద సంఖ్య ప్రతి సందర్భంలో 5 మిగిలి ఉంటుంది. అంటే 5 రిమైండర్ అనమాట. అంటే 5 రిమైండర్ డివైడ్ చేసిన తర్వాత రిమైండర్ 5 వస్తుంది అంటే ఆ 5ని ఆ నెంబర్స్లో నుంచి తీసేస్తే అది కరెక్ట్గా డివిజిబుల్ అవుతాయి అని అర్థం. కాబట్టి 245లో నుంచి 5 తీసేస్తే 240 ఉంటుంది. 1029లోంచి 5 తీసేస్తే 1024 ఉంటుంది. పెద్ద సంఖ్య లార్జెస్ట్ నెంబర్ అన్నారు కాబట్టి ఈ రెండింటికి కూడా హెచ్సిఎఫ్ తీసుకోవాలి. హెచ్సిఎఫ్ తీసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ ఇచ్చిన ఈ 4గిట్లో కూడా ఈ రెండు నెంబర్స్కి కూడా హయ్యెస్ట్గా ఉండే కామన్ ఫ్యాక్టర్ అనేది మనం చెప్పాలన్నమాట. అప్పుడు 240కి ఫ్యాక్టర్స్ చూసుకోవాలి, 1024కి ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. సో రెండింటికి మనం లాంగ్ డివిజన్ ద్వారా ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ 1024ని 240తో డివైడ్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే 240 4 ఇక్కడ చూసుకుంటే 4 4 16, 4 2 8 plus 1 9. అంటే 4 ఇక్కడ 960. ఇది తీసేస్తే దీనిలో 40 ఉంటుంది. 40 + 24 64 ఉంటుంది. 64ని మళ్ళీ 240 డివైడ్ చేస్తే 64 × 4 6 are 24 plus 1 25. సో 3s చూద్దాము. 64 × 12 3 6 are 18 plus 1 19, 192. 3s ఇక్కడ 192. ఇప్పుడు ఏమవుతుందంటే 48 వస్తుంది. ఇక్కడ 48ని మళ్ళీ 64 డివైడ్ చేస్తే 48 1s 48 వస్తుంది. సో ఇక్కడ పక్కన చేస్తాను. 48 64 డివైడ్ చేస్తే 48 1s 48. 48 పోతే 50 14 14 + 2 16 ఉంటుంది. 16 to 48 డివైడ్ చేస్తే 48. అప్పుడు హెచ్సిఎఫ్ అంటే 0 ఇక్కడ దేంతో డివైడ్ అవుతున్నప్పుడు అంటే 16తో డివైడ్ అయినప్పుడు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ 16. నెక్స్ట్ క్వశ్చన్, 2 1/17 ఇది డివైడెడ్ బై 7/10 మల్టిప్లయింగ్ విత్ 1 1/33 అనమాట. సో
సో 70 to 34, 34 plus 1 35, 35/70. డివిజన్ అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ఇన్వర్స్ ఆఫ్ సెకండ్ ఫ్రాక్షన్ కాబట్టి ఈ రెండు చేద్దాం. దీనికి ఏం మల్టిప్లై చేస్తున్నాం, 33 into 1 33 plus 1 34/33 చేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే 7 1s 7 5s 35, 17 1s 17 2s are 34. ఇప్పుడు 5 into 2 10, 10 10s are 100, 100/33 అవుతుంది. అంటే 33 2s are 3s are 99 plus 1 100. 3 1/33 ఫస్ట్ ఆప్షన్ అనమాట. ఇది 3 1/33. ఇది ఫైండ్ రూట్ 100 ప్లస్ రూట్ 49 అని. అంటే రూట్ 100 అంటే 10 10s are 100 కాబట్టి దీనికి రూట్ వచ్చి 10. 49కి రూట్ వచ్చేసి 7, 7 7s are 49 కాబట్టి అంటే 10 plus 7 17 కాబట్టి సెకండ్ ఆప్షన్. Man's wage was reduced by 50% and again the reduced wage was increased by 50%. What is his loss? ఒక వ్యక్తి వేతనాన్ని 50% తగ్గించారు మరియు మళ్ళీ తగ్గించిన వేతనాన్ని 50% పెంచారు. అతని నష్టం ఏమిటి? ఫస్ట్ 100% అనుకుందాం. 100%లో 50% తగ్గించారు అంటే -50% వేస్తే 50% మిగిలింది. 50% మళ్ళీ ఏం చేశారంటే 50% పెంచారు. అంటే 50% ఆఫ్ 50% అనమాట. 50%లో 50% అంటే 25 అవుతుంది. అప్పుడు 50 + 25 75% అవుతుంది. అంటే ఫస్ట్ ఏమో 100%, లాస్ట్కి 75% అయింది. అంటే -25% అయింది. అంటే లాస్ వచ్చేసి 25%.